ఆర్టీసీ కార్మికుల యొక్క పరిస్థితి ఏంటంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేరు. ఇక ఉద్యోగంతో కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితి ఒక్క ఆర్టీసీ కార్మికులకే ఉన్నది. నిజంగా ఇది బాధకర విషయం. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం అర్థం చేసుకోలేదు, ఏ పార్టీ కూడా అర్థం చేసుకోలేదు. అందుకే వాళ్ళు నిజంగా అన్యాయానికి గురవుతున్నారు. ఇంకో బాధకర విషయం ఏంటంటే కొన్ని గంటల తరబడి వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఆ డ్యూటీ సమయంలో కొంచెము టిఫిన్ చేద్దామన్నా లేకపోతే భోజనం చేద్దామన్నా వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ డబ్బు ఖర్చు చేస్తే కుటుంబాన్ని ఎలా పోషించాలనే బాధలో కూడా వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం గుర్తుకొస్తే వాళ్ళు భోజనాలు కూడా చేస్తలేరు పాపం. ఎక్కడైనా టీ కూడా తాగట్లేకపోతున్నారు. పైసా కూడబెట్టుకొని కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ జీతాలు ఎంత తక్కువనే మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం వాళ్ళని మంచిగా అర్థం చేసుకున్నట్టుగా ఎక్కడా లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ శవాల మీద పైసలు ఏరుకునే రాజకీయం మాత్రం చేస్తున్నారు. ఇప్పటికైనా వారికి మంచి న్యాయం జరగాలని కోరుకుందాం.